తమ మనసును చూడమని ఎవరికి చెప్పలేదు. శ్వాసనే గమనించమని చెప్పాం. కానీ రోజంతా సాధన చేస్తుంటే ఒక విషయం అందరికీ స్పష్టంగా తెలిసింది. అరే, నా మనసు ఎంత చంచలమైంది. ఇంతవరకు ఊరికే వినేవాళ్ళం. ఇప్పుడు రోజంతా పనిచేస్తే మన మనసు ఎంతో చంచలం, ఎంతో చపలము అని తెలిసి వచ్చింది. శ్వాసను చూస్తూ చూస్తూ మన మనసుకు సంబంధించిన ఒక సత్యం మీ ముందుకు రావడం చూశారు కదా. మన మనసు ఎంతో చంచలమని, ఎంతో చంచలం, అది చంచలమే. ఇంకొక సత్యం కూడా తెలిసింది. ఎప్పుడు చూస్తే అప్పుడు పారిపోతుంది. ఒక్కసారి ఊపిరి పూర్తిగా పీల్చుకునే లోపలే పారిపోతుంది. అయితే ఇది ఎక్కడికి పరిగెడుతోంది, ఎక్కడికి పోతోందో, రోజంతా ఏ సాధకుడి మనసు ఎక్కడికి పోతుందో నోట్స్ తీసుకోవడం మొదలెడితే అది వీలే కాదు. నోట్స్ తీసుకొనివ్వరనుకోండి, ఎవరైనా తీసుకుందామనుకున్నా అది ఎన్నో చోట్ల పెడుతోంది. కాబట్టి రాయటమే కుదరదు. ఏం లెక్క పడతాం, ఏం రాయటం గీయటం చేయగలుగుతాం. అయినా ఎక్కువ ధ్యాస పెడితే దాని జాడ తెలుస్తుంది. అది రెండే రెండు క్షేత్రాలకు పారిపోతూ ఉంటుంది. అది వేరే ఎక్కడికి వెళ్ళలేదు. అది వెళ్ళే క్షేత్రం ఒకటి భూతకాలం. పూర్వపు జ్ఞాపకాలు ఎన్నో వస్తుంటాయి. ఒకరికి ఒక మాట, ఇంకొకరికి మరొక మాట, ఒకప్పుడు ఒక మాట, ఇంకోసారి ఇంకొక మాట గుర్తుకు వస్తూనే ఉంటాయి. వాటిని నెమరు వేసుకుంటూ ఆ జ్ఞాపకాలలో పొరలాడుతుంది. ఒక మారి ఈ మాట జ్ఞాపకం వస్తుంటుంది, రెండో మారి ఆ మాట జ్ఞాపకం వస్తుంది. కానీ ఏదో ఒకటి జ్ఞాపకం వస్తూనే ఉంటుంది. ఏదో పాత మాట గుర్తుకు వస్తే మనసు దానిలోనే పొరలాడుతూ భూతకాలంలో తిరుగాడుకుంటూ ఉంటుంది. అలా కాకపోతే భవిష్యత్తులో ఆడుకుంటూ ఉంటుంది. మళ్ళీ ఏదో పాత జ్ఞాపకం గుర్తుకొస్తుంది. ఫలానా వాడు నన్ను అవమానపరిచాడు, అప్పుడు నాకు జవాబు ఇవ్వడమే పడలేదు. ఇప్పుడైతేనా దెబ్బకు దెబ్బ కొట్టే వాడిని. అలా ఇప్పుడు వాడి మాటలు గుర్తుకొస్తుండగానే మనసు భవిష్యత్తులోకి దుమికింది. ఇది చేస్తాను, అది చేస్తానంటూ. ఇప్పుడు భవిష్యత్తులో తిరుగాడుతుంది. మళ్ళీ పాత జ్ఞాపకం వస్తే భూతకాలంలో తిరుగాడుతుంది. మళ్ళీ భవిష్యత్తులోనికి దుముకుతుంది. అరే, ఇది భూతకాలంలోనూ భవిష్యత్తులోనే ఆడుకుంటూ ఉంటుంది కదా. ఇదంతా మీరు చూస్తున్నారు కదా. మీలో ప్రతి ఒక్కరి మనసు భూతకాలంలోనూ భవిష్యత్తులోనూ తిరుగాడుతూ ఉంటుంది. అది వర్తమానంలో జీవించడానికి ఇష్టపడదు. అది దాని స్వభావం అయిపోయింది. ఇలాంటి తన వ్యసనంలో బందీ అయిపోయింది, అరెస్ట్ అయిపోయింది. ఇలాంటి తన స్వభావాన్ని నుండి బయటకు రాలేకపోతోంది. ఒకమారు భూతకాలం, మరోమారు భవిష్యత్ కాలం. అది వర్తమానంలో అసలే జీవించదు. కానీ మనం జీవించాల్సింది వర్తమానంలోనే కదా. భవిష్యత్తులో ఎలా జీవిస్తాం? భూతకాలం ఎలాగూ వెళ్ళిపోయింది. గడిచిన క్షణాన్ని ప్రపంచంలోని సంపదంతనంతా వెచ్చించి వాపసు తీసుకొద్దామన్నా తీసుకురాలేము. అది గతించిపోయింది, ఎల్లప్పటికీ పోయింది. భవిష్యత్తు కూడా వర్తమానం అయితే తప్ప దానిలో జీవించలేము. కాబట్టి మనం జీవించాల్సింది వర్తమానంలో. కానీ ఎప్పుడు చూసినా భూతకాలంలోనూ భవిష్యత్తు కాలంలోనూ తిరగాడడం మనసుకు అలవాటైపోయింది. మనకు జీవించడమే రాదు కాబట్టి వ్యాకుల పడుతూ ఉంటాం. ఎంతో చికాకుగా ఉంటుంది. కనుక మనం చేసే సాధన, ఈ సాధనంతా జీవనము జీవించే కళనే. ఇలా మనసుకు మొదటి పాఠం నేర్పడం మొదలెట్టాం. అరే తమ్ముడు, వర్తమానంలో బ్రతకడం నేర్చుకో. వర్తమానపు సత్యమేదో అది తెలుసుకో, దానిలో జీవించు. గాలి లోనికి రావడం, బయటికి వెళ్ళడం, ఇదే వర్తమాన సత్యం. ఇందులోనే జీవించు. కానీ ఇందులో జీవించడం ఇష్టం లేదు. ఒక్క ఊపిరి తీసుకునే ముందు అప్పుడే అది పారిపోయింది. తాడు తెంచుకొని పారిపోయింది. ఊపిరితో సహా దాన్ని మళ్ళీ పట్టుకొస్తాం, ఒక మూలన కట్టివేస్తాం, కానీ మళ్ళీ పారిపోయింది. ఇలా మెల్లమెల్లగా దాని స్వభావాన్ని మార్చాలి. మన మనసుకు జీవించడం ఎలానో తెలియదు. దానికి జీవించే కళ రాదన్న సత్యం మీ అందరి ముందుకు వచ్చింది. ఈ సాధన మనకు జీవించే కళను నేర్పుతుంది. మన మనసును గురించిన సత్యం మన ముందుకు వచ్చింది.